ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే సింహముల గుహలో పడద్రోయబడిన దానియేలును రాజైన దర్యావేషు ధైర్యపరుస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నేడు నీవు శ్రమలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యములు అనే సింహముల వల్ల నీవు బాధపడుతున్నావా? అయితే దానియేలు వలె నీ విశ్వాసమును, నీ భక్తిని నీవు కాపాడుకునేటట్లయితే ఆయన నిన్ను రక్షిస్తానని, కాపాడుతానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు వేటి నుండి నిన్ను రక్షించునని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా సాతాను అనే సింహము నుండి నిన్ను రక్షించును, రెండవదిగా కీడు అనే సింహము నుండి నిన్ను రక్షించును, మూడవదిగా దుష్టత్వము అనే సింహము నుండి నిన్ను రక్షిస్తానని యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు శ్రమ, సాతాను, కీడు, దుష్టత్వము, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు అనే సింహాల వలన నీవు బాధపడుతున్నట్లయితే కనుక దావీదు వలె నీ విశ్వాసమును, నీ భక్తిని నీవు కాపాడుకుంటే ఆయన నిన్ను రక్షిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అనుదినము సేవిస్తున్న ఈ దేవుడే నిన్ను రక్షించును. కానీ ఈ యొక్క వాక్యము మన జీవితాల్లో నెరవేరులాగిన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలోకి భవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు ప్రవ్వా. అయా, నీవు మమ్మల్ని రక్షిస్తానని, కాపాడుతానని, ప్రతి విధమైన శోధన నుంచి, సింహము వంటి ఇబ్బందుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పిస్తానని నీ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నావు. అయా, నీకు విధేయులుగా జీవించడానికి నీ సహాయము మాకు దయచేయండి. యందు భయభక్తులు కలిగి, నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.